గైస్, గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ సండే. సారీ ముందుగా, ఎందుకు అంటే రాత్రి నేను పార్ట్ 2 వీడియో పెడతానని చెప్పాను, కానీ మిస్ చేశాను. నిన్నైతే ఫుల్ బిజీగా ఉన్నానండి. మీటింగ్స్ ఉన్నాయి, క్లయింట్స్ ఉన్నారు, చాలా బిజీగా ఉన్నాను, అందుకని పెట్టలేకపోయాను. నేను ఒక మేడం ఫోన్ చేసి కూడా అడిగారు, మేడం ఇది మరీ దారుణం మేడం, పార్ట్ 1 చేసి మళ్ళీ పార్ట్ 2 కోసం మొత్తం పెట్టొచ్చు కదా అని చెప్పేసి ఇవాళ ఆ వీడియో అనమాట. నిన్న వీడియో చూసి ఇవాళ వీడియో చూడండి. నా వెయిట్ లాస్ జర్నీ, నా హెర్బల్ లైఫ్ జర్నీ, నేను ఎందుకు కోచ్ ఆప్షన్ తీసుకున్నాను, ఎందుకు ఇంత బాగా వర్క్ చేస్తాను, ఇవన్నీ చెప్తాను ఆ వీడియోలో. ఆల్రెడీ నేను ఎక్కడ దాకా చెప్పాను అంటే, నేను 103 kgs వెయిట్తో కరోనా సెకండ్ వేవ్ అటాక్ అయ్యి నేను ఇంటికి వచ్చాక మేము ఎలా ఉన్నాము అంతవరకు చెప్పాను. స్టోరీ మొత్తం చెప్పాను, నా స్టోరీ మొత్తం చెప్పాను. ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, మీకు కూడా ఐడి కావాలి అనుకుంటే, కోచ్ ఐడి కానీ కస్టమర్ ఐడి కానీ మీకు ఏ ఐడి కావాలన్నా ఇక్కడ స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేస్తే డీటెయిల్గా ఐడి ఎలా తీసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి, మీరు కోచ్గా మారడానికి ప్రాసెస్ ఏంటి, కస్టమర్ ఐడికి ప్రాసెస్ ఏంటి, మొత్తం నేను చెప్తాను. నేనే మాట్లాడతాను ఫోను. ఇది నా పర్సనల్ నెంబర్, దీనికి వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ చేయొచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా నా స్టోరీ విందామా. నేను ఎక్కడదా చెప్పాను, మేము ఇంటికి వచ్చాము, మళ్ళీ సేఫ్గా ఒక 1 month అలా ఉన్నామన్నమాట. తర్వాత మాకు హెర్బల్ లైఫ్ ఎలా పరిచయం అయింది అంటే, నేను ఇంకా వెయిట్ లాస్ కోసం చాలా యూట్యూబ్ని సెర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకెలాగైనా వెయిట్ లాస్ అవ్వాలి, ఎలాగైనా ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలి అని సెర్చ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నా కోచ్ నాకు పరిచయం అయ్యారు. అక్కడ వీడియో చూసి, ఇప్పుడు మీరు ఎలా అయితే నా వీడియో చూసి నన్ను నచ్చి మీరు ఎలా అయితే నా దగ్గర జాయిన్ అయ్యారు, అలాగే నేను నా కోచ్ వీడియో చూసి నచ్చి ఫోన్ చేశాను నా కోచ్కి. మిమ్మల్ని ఎలా అయితే నేను ఫోన్ చేయమని చెప్తానో, నా కోచ్ కూడా అలా ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమని చెప్పారనమాట. సేమ్ అంతే, ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మేడం వెంటనే ఐడి ఇచ్చారు. ఇంకేం చెప్పలేదు, నాకు ఇలా వెయిట్ లాస్ అవ్వాలి, నాకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, అదొక్కటే చెప్పాను. వెంటనే ఐడి ఇచ్చారు. ఐడీలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఫస్టే నేను మంచిగా కొంచెం బల్క్ పెట్టుకోవడం వల్ల నాకు మంచి డిస్కౌంట్ కూడా వచ్చింది. పెట్టుకున్నాను, స్టార్ట్ అయ్యాను. మంచిగా 3 monthsలో 10 kgs తగ్గానండి. 3 months అంటే 3 monthsలో 10 kgs తగ్గాను. అప్పుడు దాకా నేను అసలు ప్రపంచం బద్దలైన వెయిట్ తగ్గిన పర్సన్ కాదు. ఎన్ని డైట్లు చేశానో మీకు చెప్పలేను, అన్ని డైట్లు చేశాను, కానీ ఎప్పుడు తగ్గలేదు. కానీ ఇందులో తగ్గాను, చాలా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ తగ్గారు, నేను తగ్గాను, చాలా హ్యాపీగా అనిపించింది. మేమిద్దరం వెయిట్ లాస్కే వచ్చాము, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక వెంటనే సరే ఇంక అన్నీ అంటే డే 1 నుంచి నేను చేసింది ఏంటంటే, న్యూట్రిషన్ వాడడం. ప్రతి జూమ్ కాల్లో ఉండేదాన్ని, కస్టమర్కి జూమ్ కాల్స్ ఉంటాయి. మార్నింగ్ వర్కౌట్స్లో ఉండేదాన్ని, 8ంటికి A-time సెక్షన్లో ఉండేదాన్ని, ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్లో ఉండేదాన్ని. ఈ 3 ప్రోగ్రామ్స్ అప్పుడు కూడా కండక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఈ 3 ప్రోగ్రామ్స్లో ఉండేదాన్ని, చక్కగా ఉండి మంచిగా ఇంకా వింటూ ఇంకా నేర్చుకునేదాన్ని. నా ఇంట్రెస్ట్ చూసి మా కోచ్ చెప్పారనమాట, ఇలా కోచ్ ఆపర్చునిటీ ఉంటుంది, నువ్వు అన్నిట్లో ఇంట్రెస్ట్గా ఉంటున్నావు, బాగా వెయిట్ కూడా తగ్గావు, బాగా అంటే నేను రిజల్ట్ కూడా చెప్తూ ఉన్నాను మీటింగ్స్లో, రిజల్ట్ కూడా చెప్తున్నావు, బాగుంది, నువ్వు కోచ్ ఆప్షన్ తీసుకోవచ్చు అని చెప్పారు. అవునా, అసలు ఇది ఉంటుందా అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. కోచ్ ఆప్షన్ తీసుకున్నాక నేను మిగతా తగ్గాను. అంటే ఫస్ట్ 3 monthsే కదా 10 kgs తగ్గింది. నేను 11 monthsలో 33 kgs తగ్గాను కదా. మిగతా మంత్స్లో నేను కోచ్గా మోర్ పీపుల్కి హెల్ప్ చేస్తూనే ఇదంతా చేశాను అనమాట. నేను వెయిట్ లాస్ అయ్యాను, మళ్ళీ వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ వచ్చాను. 11 monthsలో నేను ఫుల్ నాలెడ్జ్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంత 1000 మంది క్లయింట్స్ని డీల్ చేసిన అనుభవంతో నేను ఇంత మంచిగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. అంతే కదా, నేను వచ్చిన 3 నెలల నుంచే కోచ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. కొంచెం మళ్ళీ 11 నెలల తర్వాత తీసుకున్నాను, 1 year తర్వాత తీసుకున్నాను మీరు అనుకోకండి. 3 monthsకే స్టార్ట్ చేశాను. నేర్చుకుంటూ ఉన్నాను, బాగా నేర్చుకుంటూ. ఫస్ట్లో మనకి ఎవరు వెమ్మటే బిలీవ్ చేసి రారు కదా. ఫస్ట్ నేర్చుకుంటూ కోర్స్ ఉంటుంది మనకి, జూమ్ కాల్స్లోనే ఉంటుంది. అదంతా నేర్చుకుంటూ వచ్చి ఒక 1 yearకి ఆల్మోస్ట్ నేను వెయిట్ లాస్ అయ్యి మొత్తం పూర్తయ్యే టయానికి ఇంకా నాకు కోచ్ అంటే అర్థమైంది. నా క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి, నా కోర్స్ కంప్లీట్ అయింది, మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయాయి. నేను మంచి కోచ్గా అయ్యాను. అప్పటి నుంచి ఇంకా కస్టమర్ని ఇంకా మోర్గా హెల్ప్ చేయటం, మోర్గా చెప్పటం, ఎలా అంటే ఇంకేదొచ్చినా డీల్ చేయగలిగే అంత కెపబిలిటీ వచ్చింది నాకు. మంచిగా ముందుకు వచ్చాను. ఈ 3 years నా జర్నీ 3 years అండి. 3 years కంప్లీట్ అయ్యి 4th yearలో ఉన్నాను. 1 yearలో వెయిట్ లాస్తో పాటు కోచ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఈ 2 years నుంచేమో మంచిగా కోచ్గా మంచి సీనియర్ కోచ్గా నేను సేవలు అందిస్తున్నాను ప్రజలకి. నేను అందుకే చెప్తాను, మీరు ఎవరైనా వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మీరు ఐడి మీరు తీసుకోండి. మీకు కస్టమర్ ఐడి అని ఒకటి ఉంటుంది, మీ ఐడి మీరు తీసుకోండి, మీ ఐడిలో ఆర్డర్ చేసుకోండి. మీరు ఒకవేళ వెంటనే కోచ్ అవ్వాలంటే మీకు ఐడి పనికొస్తుంది. మీరు మామూలుగా తీసేసుకుంటే మీకు ఐడి ఉండదు కదా. మరి అప్పుడు మీరు కోచ్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ వస్తే ఎలా? కాబట్టి ఐడి ఉంటే బెస్ట్ కదా. అందుకని నేను చెప్తాను, ఐడి తీసుకోండి అని చెప్పేసి. మంచిగా కదా ఇదంతా చెప్పేది. నేను ఏది చెప్పినా నా స్వార్థం కోసం ఏది చెప్పనండి. ప్రతిది ఒక్కటి పక్క వాళ్ళకి మంచి జరగాలి,
పక్క వాళ్ళకి నా మాట ఉపయోగపడాలి, నేను పక్క వాళ్ళకి ఉపయోగపడాలి. ఒక్కటే పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం. మనం ఏమన్నా తీసుకెళ్తామా పోయేటప్పుడు? మనం మంచి కాస్ట్లీ చీర కూడా కట్టరు, ఎందుకంటే ఆ చీర తగలబడిపోతుంది కదా అని చెప్పేసి కాస్ట్లీ చీర కూడా కట్టరు. మెల్లో బంగారం ఉంచుతారా, చెవులకు దిద్దులు ఉంచుతారా, ముక్కు పుడక కూడా ఉంచరు తెలుసా. ఒకవేళ ముసలోళ్ళు చచ్చిపోతుంటే మీరు చూడండి, ఎవరన్నా చెవలి ఉంచుతారా, మెల్లో తాడు, సూత్రపు తాడు ఉంచుతారా? ఈ తాడు ఎంత అవుతుంది? 1.5 lakh అవుతుంది. 1.5 lakh ఉంచుతారా మీ మెడలో మనం పారేసేటప్పుడు? ఈ చెవులు ఎంత అయితే ఒక 30,000 అవుతాయి, ఉంచుతారా? ఈ స్టడ్సే తీసుకోండి, ఈ ఒక 3,000 అవుతాయి అనుకుందాం, ఇవన్నీ ఉంచుతారా? ఏది ఉంచరు. ఒక ముక్కు పుడక, ఒక 500 1000 రూపాయలు వచ్చి ముక్కు పుడక కూడా ఉంచరు. అన్నీ తీసేసి మంచిగా స్నానం చేపించి ఏదో ఒక యావరేజ్ చీర కట్టి పంపిస్తారు. మనం ఏం తీసుకెళ్ళం పోయేటప్పుడు. నాకు మాత్రం ఇది బాగా క్లారిటీ ఉంది. ఉన్న వరకు ప్రతి ఒక్కరి దగ్గర మంచి పేరు అయితే తెచ్చుకోవాలి, మంచి పని చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. నేను ఇప్పుడు దాకా అంటే నాది నేను చెప్పుకోవడంలో తప్పు లేదు. నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, ఒక్క తప్పు పని కూడా చేయలేదు, ఎవరికి అన్యాయం కూడా చేయలేదు. నా కుటుంబం ఏదైతే ఉందో నా కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే పని ఏది నేను చేయదలుచుకోలేదు. మనం బతికున్నా చచ్చిపోయినా ఈ అమ్మాయి మంచి అమ్మాయి, ఈ అమ్మాయి మంచి పనులే చేస్తుంది, ఎవరికైనా హెల్ప్ చేస్తుంది. ఈ కుటుంబంలో ఇప్పుడు అమ్మగారి కుటుంబం ఉంటుంది, అమ్మగారి కుటుంబంలో ఫలానా వాళ్ళ అమ్మాయి చాలా మంచిది, చాలా బాగా కష్టపడుతుంది, చాలా బాగా పనిచేస్తుంది, చాలా మందికి సర్వీస్ చేస్తుంది. అత్తగారి కుటుంబంలో ఫలానా ఇంటి కోడలు చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది, చాలా మందికి హెల్ప్ చేస్తుంది, చాలా మంచిగా పనిచేస్తుంది, కష్టపడుతుంది, ఫ్యామిలీని నిలబెట్టింది. ఇవి కదా వర్డ్స్ రావాలి, ఇంతకు మించి ఏ వర్డ్స్ రాకూడదు కదా. అది నా ప్రాణం పోయినా చెడ్డ పనులు చేయను అనమాట. అంటే ₹1 తీసుకోవటం కానీ, ఒకళ్ళ దగ్గర అన్యాయంగా మాట్లాడటం కానీ, ఒకళ్ళ మీద పితిరీలు చెప్పడం కానీ, ఒకళ్ళ గురించి వెనక బ్యాడ్గా మాట్లాడటం కానీ నాకు నచ్చదు. నేనేం చేస్తానంటే ఒకవేళ నాకు అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే జస్ట్ వాళ్ళతో మాట్లాడకుండా కొంచెం దూరంగా ఉంటాను అంతే. ఇంకా నేనేమి మళ్ళీ వాదన కూడా చేయను వాళ్ళతో నేను. అంటే కొంతమంది ఏం చేస్తారు, నువ్వు అలా అన్నావు ఇలా అన్నావు ఇలా ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోతారు కదా, అలా వాదన కూడా చేయను. కొంచెం సరే వీళ్ళు ఇలాంటి పర్సన్సా, సరే మనకి ఇది కాదు కదా, కొంచెం దూరంగా ఉందాం అంతే. అంతకుమించి ఏది నేను పెట్టుకోను అనమాట. ఎందుకు అంటే బాబా చెప్తాడు కదా మనందరికీ, మీరు బాధపడినా పక్క వాళ్ళని మాట అనకూడదు. మీరు బాధపడ్డారు అంటే మీరు నా బిడ్డలు కాబట్టి మీరు దేన్నైనా ఓర్చుకోగలుగుతారు. మీరు ఎవరిని నొప్పించకూడదు, కానీ మిమ్మల్ని ఎవరైనా నొప్పించినా మీరు ఓర్చుకోవాలి. ఇది ఉంటుంది. నేను ఎప్పుడు పారాయణం చేస్తాను, బాబా పారాయణం చేస్తాను అనమాట. ఆల్మోస్ట్ ఇదివరకు అయితే డే బై డే చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం కుదరట్లేదు, అప్పుడప్పుడు చేస్తున్నాను. ఎందుకంటే అది 1.5 hour 2 hours పడుతుంది నాకు. 2 hours ఒకేసారి కూర్చుంటే ఫోన్స్ వస్తూ ఉంటాయి, కాబట్టి కుదిరినప్పుడు చేస్తూ ఉన్నాను. నాకు మనసు బాగోలేనప్పుడు కుదిరినప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. అందులో ఇదే ఉంటుంది, పక్క వాళ్ళని నొప్పించకూడదు, పక్క వాళ్ళని బాధ పెట్టకూడదు, తప్పు పనులు చేయకూడదు, ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఇదే ఉంటుందని నేను అదే పాటిస్తాను. నేను ఇంట్లో వాళ్ళ గురించి కానీ బయట వాళ్ళ గురించి కానీ చెడుగా మాట్లాడను, చెడు పనులు చేయను. అలాంటప్పుడు మీ రూపాయి నేను ఎందుకు తీసుకుంటానండి? నాకేం అవసరం, నాకు దేవుడు ఇస్తున్నాడు, అది చాలు. కాబట్టి నేను ఎవరిని అన్యాయంగా ఎవరి దగ్గర రూపాయి తీసుకునే పర్సన్ కాదు. మీరు నా దగ్గరికి రావడానికి అస్సలు భయపడొద్దు. నేను ఎక్కడున్నా మీరు ఎక్కడున్నా మీకు కొరియర్ వస్తుంది. మీకు కొరియర్ వచ్చిందాక నాది రెస్పాన్సిబిలిటీ, మీకు హోమ్ డెలివరీ అయిందాక నాది రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? నేను ఫోన్ ఎత్తుతాను, ఫోన్ మాట్లాడతాను, అన్నీ మీకు టచ్లోనే ఉంటాను. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు ఫోన్లో ఎత్తకుండా ఉండడం అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి మీరు ఎక్కడున్నా మా దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు, మీరు ఎక్కడున్నా మా దగ్గర ఐడి తీసుకోవచ్చు, మీరు ఎక్కడున్నా మా దగ్గర కోచ్ ఆప్షన్ తీసుకోవచ్చు. కావాలి అంటే తీసుకోండి, కస్టమర్ ఐడి కానీ కోచ్ ఐడి కానీ. మరి నా స్టోరీ ఎలా అనిపించింది, పార్ట్ 1 ఎలా అనిపించింది, పార్ట్ 2 ఎలా అనిపించింది చెప్పండి. మంచిగా నేను 11 monthsలో 33 kgs వెయిట్ లాస్ రిజల్ట్ తీసుకున్నాను, కోచ్ ఆప్షన్ తీసుకున్నాను, కోచ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాను 1 yearలో. 2 years నుంచి సర్వీస్లో ఉన్నాను. 3 years నుంచి నా కోచ్ జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. ఈ 3 yearsలో నేను 100కి 100% చేంజ్ అయ్యాను. మరి మీరు కూడా 100కి 100% చేంజ్ అవ్వాలి, మీకు కూడా ఈ ఆపర్చునిటీ కావాలి, కోచ్ ఆపర్చునిటీ అంటే కాల్ చేయండి. లేదు మేము వెయిట్ లాస్ కోసమే చూస్తున్నాం, మాకు కస్టమర్ ఐడి కావాలి, కస్టమర్ ఐడి ఇస్తారా? ఇస్తాము, మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, నేను గైడ్ చేస్తాను. కోచ్ ఐడి తీసుకున్నా మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు ఎలా కోచ్ అవ్వాలి, మీకు ఎలా ట్రైనింగ్, ఇదంతా నేను చూసుకుంటాను. మీకు నా మీద నమ్మకం ఉంది, నేనే మీకు కోచ్గా కావాలి, ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. ఇవాళ అయితే వీడియో ఇంతేనండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావని. బాయ్ బాయ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్నది ఒక్కటే మన మెయిన్ ఎజెండా. బాబా ఆశీస్సులతో మీ ఇల్లు సుఖశాంతులతో, మనకి తినడానికి
కట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఎవ్వరికి ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.